కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. మొన్న ముగిలిపేటలో జరిగినటువంటి గ్రామ సభ రోజు మంచి వాతావరణంలో జరిగే గ్రామ సభను కావాలని ముంగట సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని ఉనికి కోల్పోతున్నాం టీఆర్ఎస్ వాళ్ళమ్మ ఉనికి కోల్పోతుందనే దురుద్దేశంతో మాజీ సర్పంచ్ వనతరపు నారాజు గారు కావాలని గ్రామసభ జరిగేటప్పుడు వచ్చి ఇబ్బందిగా సగం గ్యాస్ నూనె సగం వాటర్ అది తీసుకొచ్చి కావాలని సభ ఇంకా స్టార్ట్ కాకుండా ముందే మీద గ్యాస్ పోసుకున్నాడు. ఆ గ్యాస్ పోసుకున్నది మహిళల మధ్య ఇబ్బంది మధ్య పోసుకున్నాడు. రేపు పొద్దున ఎవరికైనా ఒక 5 సంవత్సరాలు చేసిన ప్రజాప్రతినిధి ఇలా చేయడం ఎంతవరకు అది కరెక్టు? అది గ్రామ పంచాయతీల గ్రామసభ రోజు. అలాగే కావాలనే దురుద్దేశం కొద్దీ గ్రామసభను చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంది. మనము ఇవ్వలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. మనం ఉనికి కోల్పోతున్నాం అనే దురుద్దేశంతో ఓన్లీ మాకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశం కొద్దీ ఎవరికి ఏమీ అక్కడ మాట్లాడకుండా సడన్ గా వచ్చి గ్యాస్ పోసుకున్నాడు. అది కూడా నాకు అక్కడ మాట్లాడగలేము పథకాలు స్టేషన్లకు నాకు బిల్లులు రాలేవని ఉద్దేశం మీద నేను పోసుకున్నా అని చెప్పిండు. ఆ బిల్లులు కూడా ముగిలిపేట్ల 18-20 లక్షలు రాలేవని చెప్పి గ్రామ పంచాయతీ మీద అబాండం వేసి చెప్పిండు. కాకపోతే దానికి రావాల్సిన బిల్లు ఓన్లీ 5 లక్షల రూపాయలు మాత్రమే. 5 లక్షలు కూడా తన పీరియడ్ అయిపోయాం కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేవని తెలిసి కూడా వాళ్ళ హయాంలో టీఆర్ఎస్ వాళ్ళ హయాంలోనే టీఆర్ఎస్ సర్పంచ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే పనులు చేసిన దానికి కాంగ్రెస్ పార్టీని నిందలేసి అబాండంగా చేయాలని చూస్తుండు. ఇది సబబు కాదు. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మొయిల్పడకు పరామర్శించడానికి వచ్చిండు. ఎమ్మెల్యే గారు వచ్చి ఏమన్నారంటే తినడానికి తిండి లేదు, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఇతనికి డబ్బులు లేవు, ఇతని డబ్బులు ఇప్పిలని చెప్పి మాట్లాడిండు. అది కరెక్ట్ గానే కాదు. ముగిలిపేటలో ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి చేసిన సర్పంచ్ ఎట్లా ఉన్నారు, ఈయన 5 సంవత్సరాలు చేసిన సర్పంచ్ ఎట్లున్నాడు. కారు ఉన్నది, ఏసి ఉన్నది, సర్పంచ్ అయినాకనే రేకుల ఇల్లుకెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. సరే డెవలప్గా మేము అద్దంటలేము. కాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ మాట అనడం తెలుసుకొని అంటే బాగుంటుండే. తెలుసుకొని ఇతనికి పిల్లల చదువులకు డబ్బులు లేవు అది అంటే బాగుంటుండే. అతను ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉన్నాడు. అయినా కానీ ఎమ్మెల్యే గారు వచ్చి అలా అనడం అది కరెక్ట్ కాదు. 24 గంటలల్లో పొద్దున్న దాకా బండి మీద తిరిగాడు. ఓన్లీ కార్లకు అద్దాలు దించుకోక మరి కార్లో తిరుగుతాడు లోకల్లో. కావాలంటే మీరు తెలుసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏసీ ఉన్నది, బంగ్లా ఉన్నది. రైతు మన మొగిలిపేట్ల భూమి తీసుకున్నాడు, దానికి రైతు బీమా, రైతు భరోసా, మొన్న వచ్చిన రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ అప్పుడు కాంగ్రెస్ రుణమాఫీ వచ్చింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఎంతవరకు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం జిమ్మికు మాత్రమే నేను ఉనికి కోల్పోతున్నా అనే ఉద్దేశం మీదనే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ ఇస్తే ఇంకా మాది నడది మొత్తం గందరగోళం సృష్టించి గ్రామ సభను ఎటు కాకుండా చేసిండు.